భద్రాచలం పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు అనుబంధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 17 డిమాండ్లను నెరవేర్చాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ దామోదర్ రావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మారెడ్డి శివాజీ, బీఆర్ఎస్ పట్టణ నాయకులు తుంబలపల్లి ధనేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు శివ, ఏఐటియుసి పట్టణ కన్వీనర్ ఖంబంపాటి శ్రీనివాసరావులు సమ్మెలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి, పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంపీ నరసారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, కార్యదర్శి వర్గ సభ్యులు వై రామారావు, పి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తందానని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ జీవో తీసుకొచ్చి ఇవాళ కార్మికులు నాశనం చేస్తూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదో ఇవాళ ఎర్ర జెండాలు పట్టుకొని మనం ర్యాలీ చేస్తే అయిపోతుంది. ముందుంది ముసళ్ళ పండుగని. ఈ ప్రభుత్వ విధానాలు కార్మిక చట్టాలన్నీ రద్దు చేసేదాకా ఏదైతే రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాలు కలిసి ఢిల్లీలో చట్టాలు రద్దు అయ్యేదాకా 780 మంది చచ్చిపోయినా సరే వాళ్ళు ప్రాణాలు ఇచ్చి ఆ విధంగా చట్టాలు రద్దు చేయించుకున్నారు. ఆ విధంగానే కార్మికులు కూడా ఇవాళ సుమారుగా 30 నుంచి 40 కోట్ల మంది దేశంలో ఇవాళ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో కార్మిక కర్షక ఐక్యతతోటి ఈ ప్రదర్శనలు, ధర్నాలు ఇవాళ జరిగిన సమ్మెలు జరిగినాయి. కాబట్టి దీన్ని గమనంలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కార్మికులకి అనేక పోరాటాలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2019-2020 కరోనా సమయంలో ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని, ఆ చట్టాల్లో అత్యంత కీలకమైనటువంటి 29 చట్టాలని రద్దు చేసింది. ఆ రద్దు చేయబడినటువంటి చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మొదటి లేబర్ కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్, ఐఆర్ కోడ్ అని పేరు పెట్టారు దానికి. అందులో 3 చట్టాలను రద్దు చేశారు. అలాగే వేతనాల కోడ్, ఈ వేతనాల కోడ్లో 4 చట్టాలను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ దేశవ్యాప్త సమ్మె మే 20వ తేదీ జరగాలి. ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పైన ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా ఈ యొక్క సమ్మెను జూలై 9వ తేదీకు వాయిదా వేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు జూలై 9వ తారీఖు ఈ యొక్క సమ్మెను మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనేక కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తా ఉంది. దీనివల్ల ప్రజలు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తా ఉన్నారు. 2014లో బీజేపీ మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను గెలిస్తే మన విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుని అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా 15 పైసలు కూడా